సమావేశాలు నిర్వహిస్తారు. ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని అడుగుతూ ఉంటారు, ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి అనేది. ఇది ఎక్కడ మనం ఆ పార్టీ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ 5 ఏళ్లలో ఎక్కడ చూడలేదండి. అంటే ఏదో అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ఒక్కసారి మాత్రం ఒక రోజు, అది కూడా ఒక రోజు 1 గంట సేపు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. అదేవిధంగా ఎంపీలతో ఎప్పుడు ఆయన సమావేశం అయినట్టుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏంటి, కేంద్రాన్ని మనం రిప్రజెంట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఏంటి అని ఆయన ఎప్పుడూ కూడా చర్చించినట్టుగా కనపడలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారండి. అంటే మనం ప్రజల విఘ్నతని మనం తక్కువగా అంచనా వేయకూడదు. అందువల్ల ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది లేదు, కేవలం ఒక విధ్వంసం సృష్టికర్తగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. అందువల్ల అనేక అంశాలు, 1 కాదు 2 కాదు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ప్రాణరక్షణ లేకుండా పోయింది. మనం చూసాం